నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ సేవల వినియోగానికి సంబంధించిన ఫీజులు మరియు ఖర్చులకు సంబంధించి చట్ట సవరణలు అధ్యయనం చేయడంలో క్యాబినెట్ లీగల్ అఫైర్స్ కమిటీ భారీ పురోగతి సాధించిందని స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఈ యొక్క కమిటీ మనం చూసుకుంటే విద్యుత్, నీరు, రోడ్డు, పోస్టల్, టెలిగ్రాఫ్ సేవలు, ఆరోగ్య సంరక్షణ, మున్సిపాలిటీ, టెలికమ్యూనికేషన్, పబ్లిక్ కమ్యూనికేషన్స్, కస్టమ్స్ మరియు ట్రాఫిక్ సేవలతో సహా అన్ని పబ్లిక్ ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో కవర్ చేసే 7 ఆర్టికల్ డ్రాఫ్ట్స్ డిగ్రీని పూర్తి చేసింది. కొత్త చట్టం లబ్ధిదారుల పైన వారు బకాయి ఉన్న రుణాలను ప్రత్యేకంగా వినియోగదారుల రుసుములు సకాలంలో చెల్లించేందుకు అధికారాన్ని అధికారులకు మంజూరు చేస్తూ ఉంది. ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే రుణదాతలు ఉన్నారో హెచ్చరిక నోటీసును స్వీకరించిన తర్వాత 30 రోజులలోపు బకాయిలు చెల్లించకపోతే రుణగ్రహీతకు సేవలు తాత్కాలికంగా నిలిపివేయవలసి ఉంటుంది. చెల్లింపులను ప్రోత్సహించడానికి అలాగే రుణాలను పూర్తిగా సెటిల్ అయిన తర్వాత సస్పెన్షన్ అనేది ఆటోమేటిక్గా ఎత్తివేయబడుతూ ఉందని చెప్పేసి ప్రస్తుతం ట్రాఫిక్ జరిమానాలు కానీ లేకపోతే విద్యుత్ కానీ లేకపోతే ఏవైతే ప్రభుత్వ సేవలకు సంబంధించిన ప్రభుత్వ బకాయిలు ఏవైతే ఉన్నాయో కరెంటు బిల్లులు కానీ నీటి బిల్లులు కానీ ఏవైతే ఉన్నాయో నోటీసు ఇచ్చిన 30 రోజుల లోపు చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల లోపు చెల్లించకుంటే కానీ మీ యొక్క ఇంటికి విద్యుత్ మరియు నీటి కనెక్షన్ అయితే కట్ చేస్తారన్నమాట. మళ్ళా మీరు డబ్బు కట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ సేవలు పునరుద్ధరించబడతాయని చెప్పి దీనికి సంబంధించి ప్రతిపాదిత చట్టాన్ని కువైట్ అధికారులు కువైట్ క్యాబినెట్ అయితే ప్రస్తుతం అధ్యయనం చేసి పరిశీలిస్తూ ఉంది. కువైట్ క్యాబినెట్ ఆమోదం తెలిపితే గానీ ఈ యొక్క చట్టం అమల్లోకి రానుంది. ఏది ఏమైనా సరే కానీ 30 రోజుల గడువు అయితే ఇవ్వనున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.